లో దగ్గర ఒక 7-8 వర్కులు శంకుస్థాపన కోసం రావడం జరిగింది. అలాగే రాజాం టౌన్కి సంబంధించి ఎస్సీబీకి సంబంధించి 2.5 కోట్లు రావడం జరిగింది. వాటిని కూడా త్వరలో ప్రారంభించడం జరుగుతుంది. మిగతా సంబంధించిన కూడా ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఓవరాల్గా ప్రతి రోడ్డు కూడా సీసీ అవ్వాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. అలాగే మంత్రి నారాయణ గారు కూడా అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తున్నారు. మన మున్సిపాలిటీకి సంబంధించిన సుందరీకరణ కోసం ఒక మంచి చెరువు తీసుకుని దగ్గర ఒక 7 కోట్ల నుంచి 8 కోట్లు ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే మనకు సంబంధించిన ఏవైతే రాజా మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు టోటల్గా రాజాంకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ అలాగే రింగ్ రోడ్డు ఇవన్నీ కూడా శాంక్షన్ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అవి ఈ 2-3 సంవత్సరాల్లో డెఫినెట్గా నిజమవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే మన ముఖ్యమంత్రి గారు ఏ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇప్పటికే సూపర్ 6 సూపర్ హిట్ అయింది. అలాగే గ్రామాల్లో ఈరోజు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. 24 గంటల్లోపే రైతులకు సంబంధించిన ఏవైతే ధాన్యం కొనుగోలుకి వారికి సంబంధించిన డబ్బులు రావడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈరోజు మహిళా లోకం కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వారికి సంబంధించిన 3 ఏవైతే తందనం అయితేనేమి, బస్సు ఫ్రీగా ఇవ్వడం అయితేనేమి, అలాగే గ్యాస్ ఇవ్వడం అయితేనేమి, ఇవన్నీ కూడా 3 సిలిండర్లు ఇవ్వడం ఇవన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఫీజు రింబర్స్మెంటు అలాగే ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారం మన చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్ళడం. అలాగే మన నారా లోకేష్ గారు కూడా ఈరోజు ఉత్తరాంధ్రకు సంబంధించి 5 లక్షల ఉద్యోగాలు మన పిల్లలకి ఇవ్వడానికి మరి ఆయన 24 గంటలు కష్టపడ్డ మనం చూస్తున్నాం. ఇప్పటికే విశాఖపట్నంలో పెద్ద కంపెనీలు టీసీఎస్ లాంటిది, గూగుల్ లాంటిది, కాంజినెంట్ లాంటిది చాలా పెద్ద కంపెనీలన్నీ కూడా రావడం జరుగుతుంది. తద్వారా 5 లక్షల ఉద్యోగాలు ఐటీలోనే రావడం జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ అన్ని విధాల ప్రజలకు జవాబుదారీతనంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తుంది.